పూర్వకాలంలో నర్తనశాల అనగా ప్రదర్శనశాల ఉంటుంది కదా, నటించేటువంటి ప్రదర్శన నృత్యశాలలు ఉంటాయి కదా. ఆ ప్రదర్శనశాలలోకి అందరు జనులు పోతున్నారు, ఆ నృత్య ప్రదర్శనలు చూస్తూ ఉన్నారు. ఒకరోజు అందులో ఒక మనిషి వచ్చేసి పందిలాగా అరిచినాడు. ఆ సభాసదులెల్లరు అబ్బా మనిషి పందిలాగా ఎంత మంచిగా అరిచినాడు, ఎంత బాగా అరిచినారు అని చెప్పి కరతాళాలు మ్రోగించినారు. చాలా ఆనందపడ్డారు జనులంతా. అంతలోనే ఆ సభా వేదిక పైన పందిలాగా ఏ రూపంగా పందిలాగా అరిచినాడో ఆ మనిషే మళ్ళా ఆ సభాసదులెల్లరికి చెప్పేసిన, నాయనలారా ఈరోజు నకిలీ అరుపు, రేపు సత్యమైన నిజమైన అరుపు వింటారు మీరు అని మళ్ళీ ప్రకటించినాడు. ఆ జనులంతా ఆశ్చర్యపోయినారు. పందిలాగా చాలా బాగా అరిచినాడు, ఇంతకన్నా ఇంకా ఇది నకిలీ అరుపు అంట, సత్యమైన నిజమైన అరుపు రేపు చూస్తారు అనగానే, రేపు తప్పకుండా చూస్తాము, సత్యం ఈరోజు పలికినాడు, పందిలాగా అరిచినాడు మంచిగానే, కానీ ఇది నకిలీ అరుపు అంటున్నాడు, సత్యమైంది నిజమైంది రేపు చూస్తారు మీరు, నిజమైన అరుపు అని చెప్పినాడు. రేపు ఇంకెట్లా అరుస్తాడని చెప్పి జనులంతా కూడా ఎదురు చూస్తున్నారు. టికెట్ రెంటింపు పెట్టినారు, డబ్బు జనులు తండోపతండాలుగా జనులు వచ్చేసినారు. అందరు ఆసీనులై ఉన్నారు. ఆ వేదికపైకి పెంపుడు పంది ఉంటుంది కదా, ఆ పందిని చిన్న పట్టుకొని వచ్చేసినాడు. ఆ వేదిక పైన దాన్ని చెవు పెట్టి గట్టిగా పిండినాడు. అది గీయని గట్టిగా అరిచింది. సభాసదులారా జనులారా చూశారా, నిజమైన అరుపు చూసినారు కదా ఈరోజు అన్నాడు. అప్పుడు ఇదే అరుపు అని అందరు లేచిపోయినారు. నకిలీ అరుపులకు అంత నవ్వినారు, అంత ఆనందపడ్డారు, సత్యమైన అరుపుకు మాత్రం విలువ ఇవ్వలేకపోయినారు. మానవాదులు ఈనాడు కూడా అసత్యాలు పలుకుతూ జనులకు ఆటంకాలు కలిగిస్తూ ఎన్నెన్నో అధర్మ మార్గంలో పోతుంటే నవ్వుతూ ఆనందపడుతుంటారు. కానీ సత్యమేవ జయతే, ధర్మమేవ జయతే, యథో ధర్మ తథో జయ. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ విజయాన్ని